Hello friends, very good evening. Welcome to the Hindu Editorial Analysis. How to crack UPSC 2023 అనే పేరుతో విశాఖపట్నంలో ఎంబీపీ కాలనీ విశాఖపట్నంలో వీఆర్ డూయింగ్ ఎ సెమినార్ ఆన్ దిస్ సండే రోజు మనం సెమినార్ చేస్తున్నాం. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కమ్ టు దిస్ అడ్రస్ అండ్ అటెండ్ దిస్ సెమినార్ అండ్ టాక్ టు మీ డైరెక్ట్లీ. నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఈ సెమినార్లో ఐ విల్ డిస్కస్ స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ ఫర్ యూపీఎస్సీ 2023. అండ్ దిర్ ఇస్ ఆల్సో గుడ్ న్యూస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ 1st జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి విశాఖపట్నంలో కూడా. సో 70,000 రూపీస్ ఫీజు, 5,000 పర్ మంత్ ఈఎంఐ దీనికి ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. సెమినార్ అటెండ్ అవ్వాలన్నా అడ్రస్ తెలియకపోయినా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆన్ సండే. సీ యూ దేర్. అలాగే యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేసాం. హైదరాబాద్, విశాఖపట్నం. ఆన్లైన్లో కూడా ఫీ స్ట్రక్చర్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1st జూలై నుంచి ఫీజు పెరుగుతుంది. ద ఫీ ఈజ్ గోయింగ్ అప్ బై 10,000 ఫ్రమ్ 1st జూలై. సో కాబట్టి 30th జూన్ హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ యూ హ్యావ్ టు జాయిన్ బై 30th జూన్. తర్వాత జాయిన్ అయితే సేమ్ కోర్సు మీరు 10,000 రూపాయలు ఎక్కువ పెట్టి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ ఇన్ఫినిటీకి కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్కి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి 30th జూన్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 25,000 రూపీస్ ఫీజు కాస్త మీకు 22,500 కంటే 10% డిస్కౌంట్ పోను మీకు 22,500కి ఇది లభిస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ కెన్ ఆల్సో స్విచ్ అమాంగ్ ఆప్షనల్స్. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షనల్కి మీరు స్విచ్ అవ్వాలన్నా కూడా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ పారాడైమ్ షిఫ్ట్. ద టైటిల్ సేస్ పారాడైమ్ షిఫ్ట్. పారాడైమ్ అంటే ఏంటి? మోడల్ లేదా మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అని అర్థం. ఒక మెథడ్, ఒక మోడల్, ఒక పద్ధతి అని అర్థం. ఆ మోడల్ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడ? కొలంబియాలో. ఏం జరుగుతుంది కొలంబియాలో చూడండి. అండర్ న్యూ ప్రెసిడెంట్ కొలంబియా హ్యాస్ ఎ ఛాన్స్ ఫర్ స్టేబుల్ గ్రోత్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ డ్రగ్ వార్స్. డ్రగ్ కార్టెల్స్, ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు కార్టెల్స్గా, గ్రూప్స్గా ఫామ్ అయిపోయి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అలా దేశం చాలా వెనకబడిపోయింది. అలాంటి దేశం ఇప్పుడు ముందుకు వెళ్ళే ఒక మంచి అవకాశం లభిస్తుంది. కొత్త ప్రెసిడెంట్ కొలంబియాకి వచ్చారు. ద విక్టరీ ఆఫ్ గుస్టావో పెట్రో, ఏ ఫార్మర్ గెరిల్లా ఇన్ కొలంబియాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసైసివ్ షిఫ్ట్స్ ఇన్ ది సౌత్ అమెరికన్ కంట్రీస్ మోడర్న్ హిస్టరీ. ఈ కంట్రీ యొక్క మోడర్న్ హిస్టరీలో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిసైసివ్ షిఫ్ట్స్ అని అర్థం. అంటే ఒక ఇంపార్టెంట్ షిఫ్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని అర్థం. దీనివల్ల కంట్రీ భవిష్యత్తు మారే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఒక ఇష్యూని డెసిసివ్ అంటే ఒక ఇష్యూని సెటిల్ చేసింది అన్నట్టు, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అన్నట్టు, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అనే మీనింగ్ వస్తుంది. ఆర్ ఇక్కడ డెసిసివ్ అనే పదానికి ఇంకో మీనింగ్ ఏంటంటే ఒక చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అను, చాలా ఇంపాక్ట్ఫుల్ అని చెప్పి కూడా మనం తీసుకోవచ్చు. ఎట్ వార్ విత్ లెఫ్టిస్ట్ గెరిల్లాస్ ఫర్ డెకేడ్స్ అంటిల్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో కొలంబియా హ్యాడ్ నెవర్ ఓటెడ్ ఎ లెఫ్టిస్ట్ టు పవర్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ లెఫ్టిస్ట్ అనే పదం గట్టిగా వస్తుంది. సో లెఫ్టిస్ట్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూసేద్దాం. మనకి పొలిటికల్ ఫిలాసఫీస్లో చూడండి ఇలాగ లెఫ్టిస్ట్ ఫిలాసఫీ, లెఫ్టిస్ట్ ఐడియాలజీ, రైటిస్ట్ ఐడియాలజీ, సెంట్రిస్ట్ ఐడియాలజీ, రెండింటికి మధ్యలో సెంట్రిస్ట్ ఐడియాలజీ, సెంట్రిస్ట్ వాల్యూ సిస్టమ్, ఇట్లాంటి పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. లెఫ్ట్ సిగ్నిఫైస్, లెఫ్ట్ అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుందంటే
మీకు కాల్ మార్క్స్ గురించి కొంచెం తెలియాలి. కొంచెం ఐ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ కాల్ మార్క్స్. సో తర్వాత మనం లెఫ్ట్ వైపు వద్దాం, తర్వాత రైట్కి వెళ్దాం, తర్వాత సెంటర్కి వెళ్దాం. ఈ లెఫ్టిస్ట్, రైటిస్ట్, సెంట్రిస్ట్ ఏంటనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. సో మనకి ఒకప్పుడు క్యాపిటలిజం వచ్చిన కొత్తల్లో పెట్టుబడిదారీ విధానం, క్యాపిటల్ అంటే పెట్టుబడి, క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన కొత్తల్లో సో చాలామంది క్యాపిటలిస్టులు వాళ్ళ ప్రాఫిట్స్ని ఇంకా ఇంకా పెంచుకోవడం కోసం వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు అని చెప్పి ఒక అపవాదు. ఓకేనా, వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేసేవాళ్ళు, విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్తో క్యాపిటలిస్టులు ఇంకా ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతున్నారు అని చెప్పి కాల్ మార్క్స్ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. తను ఒక పుస్తకం రాశారు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని. ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఆయన కంప్లీట్గా క్యాపిటలిజంని ఎండగొడుతూ మన వర్కర్స్ అందరూ కూడా తిరుగుబాటు చేయాలి అని చెప్పడం జరిగింది. వర్కర్స్ అందరూ కూడా విప్లవం, రక్తం చెందించాలి, హింసే మార్గము, క్యాపిటలిస్టులు మనం కూలదొయ్యాలి, కూలదోసి ప్రభుత్వాన్ని మనం చేపట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ చెప్పేవాళ్ళు. అయితే ఇక్కడ మార్క్స్ ఐడియాలజీని మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కాల్ మార్క్స్ కోరుకున్న ఐడియల్ సొసైటీ ఏంటి? కమ్యూనిస్ట్ సొసైటీ. హీ వాంట్స్ ఏ కమ్యూనిస్ట్ సొసైటీ. కేర్ఫుల్గా వినాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫేజ్ అంతా కూడా. కాల్ మార్క్స్ ఒక కమ్యూనిస్ట్ సొసైటీ కావాలి అని కోరుకున్నారు. కమ్యూనిస్ట్ సొసైటీ అంటే ఏంటి? ఏ సొసైటీ వేర్ దెర్ ఇస్ నో ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ లేనిది. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే నా కారు, నా ఇల్లు, నా ఫోను ఇట్లాంటిది. ప్రైవేట్గా, ఇండివిజువల్గా, అంటే ఒక వ్యక్తికంటూ సెపరేట్గా ప్రాపర్టీ అనేది ఉండకూడదు. అంటే ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకునే హక్కు ఒక మనిషికి ఉండకూడదు అనేది ఆయన భావన. మరి ప్రాపర్టీ ఎవరిదంటే కమ్యూనిటీది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్డ్ బై కమ్యూనిటీ. అన్నీ అందరివి అనే తత్వం. నో క్లాస్. క్లాస్ అంటే అర్థం ఏంటి? మీకు క్యాపిటలిస్టులు ఉన్నప్పుడు ఏమైంది? 2 క్లాసెస్గా విడిపోయింది కదా. క్యాపిటలిస్టులు, వర్కర్స్. దాన్నే బూర్జువా, ప్రొలిటేరియట్ అంటారు. బూర్జువా క్లాసు, ప్రొలిటేరియట్ క్లాస్ అని చెప్పి అంటాం. సో ఈ బూర్జువాస్ ప్రొలిటేరియట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. క్లాస్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఈ క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఉండడానికి కారణం ఈ ప్రైవేట్ ప్రాపర్టీ ఉండడమే. ఒక వ్యక్తి ఆస్తి కూడగట్టుకునే అవకాశం ఉండడం వల్లే ఇంకా ఇంకా కూడగట్టుకోవాలి, ఇంకా ఇంకా సంపాదించాలనే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలోంచే వేరే వాటిని ఇంకా తొక్కేయాలనే ఆలోచనలు వస్తాయి. సో ఈ ప్రైవేట్ ప్రాపర్టీయే పోతే క్లాస్ కాన్ఫ్లిక్ట్సే పోతాయి. అసలు క్లాస్ సిస్టమే ఉండదు. ఒకడు పెట్టుబడిదారుడు, ఒకడు ఇండస్ట్రీ ఓనర్, ఒకడు వర్కర్ అనేది ఉండదు. అన్నీ అందరివి. సో దెర్ ఆర్ నో క్లాసెస్. వెన్ దెర్ ఆర్ నో క్లాసెస్ there will be no conflicts. గొడవలు ఉండవు. when there are no conflicts there is no need of law. చట్టాలు అవసరం లేదు. చట్టాలు గొడవలు ఉన్నప్పుడే గొడవలను పరిష్కరించడానికి చట్టాలు కావాలి. when there is no law there is no need of government. so no state. ఇవి ఫీచర్స్ ఆఫ్ ఐడియల్ కమ్యూనిస్ట్ సొసైటీ. అంటే ప్రభుత్వమే ఉండదు, చట్టాలు ఉండవు, గొడవలు ఉండవు, క్లాసెస్ ఉండవు, ప్రాపర్టీ ఉండదు. ప్రాపర్టీ పోతే అన్నీ పోతాయి అని చెప్పి ఆయన భావించాడు. అన్నీ అందరివి, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవడమే. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ కమ్యూనిస్ట్ సొసైటీ? దానికంటే ముందు ఇంకో ఫేజ్ ఉంది అంటారు. ఆ ఫేజే సోషలిస్ట్ సొసైటీ. ఇది కాల్ మార్క్స్ యొక్క డెఫినేషన్ ఆఫ్ సోషలిజం. కాల్ మార్క్స్ డెఫినేషన్స్ మనం మాట్లాడుతున్నాం. కాల్ మార్క్స్ ఏమంటారంటే వాట్ ఈజ్ సోషలిస్ట్ సొసైటీ? చూడండి, ఇప్పుడున్న క్యాపిటలిస్ట్ సొసైటీ నుంచి, ఈ క్యాపిటలిజం నుంచి మనం కదలాలి అంటాడు. ఈ క్యాపిటలిజం నుంచి సోషలిజంకి వెళ్ళాలి. క్యాపిటలిజం నుంచి సోషలిజంకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ ప్రొలిటేరియట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు స్టేట్ని కూలదొయ్యాలి. స్టేట్ అంటే ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావాలి. అంటే వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడు కూడా ఈ స్టేట్ అనేది క్యాపిటలిస్ట్ చేతిలో ఒక ఆటబొమ్మగా మారిపోయింది. ప్రభుత్వం డబ్బున్నవాడు చెప్పిన మాట వింటుంది, క్యాపిటలిస్ట్ ఏం చెప్తే ఆ మాటే స్టేట్ వింటుంది అనేది ఒక వాదన. సో కాబట్టి ఈ స్టేట్ అనేది వాళ్ళ చేతిలో ఇన్స్ట్రుమెంట్గా ఉండిపోయింది. కాబట్టి స్టేట్ని మనం కూలదొయ్యాలి, ప్రొలిటేరియట్స్ స్టేట్ని కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి కాల్ మార్క్స్ అంటాడు. అలా కంట్రోల్లో తీసుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వమే సోషలిస్ట్ ప్రభుత్వం. ఈ సోషలిస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే అబాలిష్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీని ఫస్ట్ అబాలిష్ చేయాలి. అంటే ఒక వ్యక్తి ఇండస్ట్రీస్ని వాటిని అన్నిటినీ
తనకంటూ ఉండేలాగా చేసే అవకాశం ఇవ్వకూడదు, అబాలిష్ చేయాలి. అబాలిష్ చేస్తే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ గో అండర్ ది కంట్రోల్ ఆఫ్ స్టేట్. ఇండస్ట్రీస్, భూములు అన్నీ కూడా స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మెల్లగా క్లాసెస్ అన్నీ పోతాయి, స్టేట్ కూడా పోయి కమ్యూనిస్ట్ సొసైటీ వస్తుందని చెప్పి ఆయన భావించారు. ఎవరు? కార్ల్ మార్క్స్. ఇది కార్ల్ మార్క్స్ యొక్క ఐడియాలజీలా కమ్యూనిస్ట్ సొసైటీ వస్తుందని చెప్పి ఆయన భావించారు. అన్ఫార్చునేట్లీ కార్ల్ మార్క్స్ అనుకున్నట్టుగా కమ్యూనిస్ట్ సొసైటీ రాలేదు. సోషలిస్ట్ వరకు వచ్చారు. వర్కింగ్ క్లాసు వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఫామ్ చేసుకున్న పొలిటికల్ పార్టీస్తో ప్రభుత్వాన్ని కూలదోసి, ఎస్పెషల్లీ రష్యాలో లెనిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సోషలిస్ట్ పార్టీ. లెనిన్ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చారు, స్టాలిన్ ప్రభుత్వాన్ని కొనసాగించారు. స్టాలిన్ ప్రైవేట్ ప్రాపర్టీని అబాలిష్ చేయడం కూడా జరిగింది, అన్నింటినీ స్టేట్ కంట్రోల్లోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఏం చెప్తోంది? స్టేట్ కంట్రోల్లోకి రావాలి అంటుంది. అండ్ లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఈజ్ ఎగెనిస్ట్ క్యాపిటలిస్ట్స్. క్యాపిటలిజంకి అది ఎగెనిస్ట్. క్యాపిటలిజం ఏం కోరుకుంటుంది? మార్కెట్ ఎకానమీ కోరుకుంటుంది. అంటే ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్లో ప్రభుత్వం తలదూర్చకూడదు అని క్యాపిటలిజం కోరుకుంటుంది. అంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా ప్రభుత్వం రెగ్యులేషన్ అనేది ఎక్కువగా ఉండకూడదు, ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది క్యాపిటలిస్ట్ సొసైటీ. సో లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఈజ్ ఆపోజిట్ టు దట్. అంటే క్యాపిటలిజం తక్కువ ఉండాలి, స్టేట్ కంట్రోల్ ఓవర్ ఇండస్ట్రీ ఉండాలి. స్టేట్ కంట్రోల్ ఓవర్ ఇండస్ట్రీ. సో లెఫ్టిస్ట్ ఫిలాసఫీ మనం ఎకనామికల్ ఫిలాసఫీగా తీసుకుంటే స్టేట్ కంట్రోల్ ఓవర్ ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు. అలాగే లెఫ్టిస్టులు ఏం కోరుకుంటున్నారు? క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అని కోరుకుంటున్నారు. అంటే ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు, అందరూ సమానమే అనే భావన. సో లెఫ్టిస్ట్ ఫిలాసఫీలో ఈక్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫినామినన్. ఇగాలిటేరియన్ సొసైటీ, సొసైటీలో తారతమ్యాలు ఎక్కువగా ఉండకూడదు, ఈక్వాలిటీ ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. మతపరంగా కూడా మీరు ఈక్వాలిటీని తీసుకొచ్చినప్పుడు అది సెక్యులర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ మీకు. మతపరంగా అన్ని మతాలు సమానమంటే సెక్యులర్ భావజాలం. సో లెఫ్టిస్ట్ ఐడియాలజీ సపోర్ట్స్ సెక్యులర్ మైండ్ సెట్. రిలీజియన్ పరంగా సెక్యులర్ కోరుకుంటుంది, సోషల్ పరంగా ఈక్వాలిటీ కోరుకుంటుంది, ఎకనామిక్ పరంగా స్టేట్ కంట్రోల్ ఓవర్ ఇండస్ట్రీ కోరుకుంటుంది. క్యాపిటలిజంకి ఆపోజిట్గా ఉంటుంది. ఇది లెఫ్టిస్ట్. అండ్ దెన్ రైటిస్ట్ ఫిలాసఫీ. రైటిస్ట్కి వచ్చేసరికి దీనికి ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ ఫ్రెండ్లీ, అంటే ప్రభుత్వం మార్కెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మార్కెట్ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ మార్కెట్ విషయాల్లో తలదూర్చదు. ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్, రిపబ్లికన్ పార్టీ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. సో వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ దే హ్యావ్ మెజారిటేరియనిజం. రైటిస్ట్ ఫిలాసఫీ ఎలా ఉంటుంది? మెజారిటేరియనిజం. అంటే దేశంలో ఎవరు మెజారిటీయో వాళ్ళ వాదన చెల్లాలి అనే ఆలోచన ఉంటుంది. లెఫ్టిస్ట్కి వచ్చేసరికి అందరూ సమానమే, సెక్యులర్. మైనారిటీకి మెజారిటీకి ఈక్వల్ ఇంపార్టెన్స్, మైనారిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఉంటుంది. మెజారిటీకి వచ్చేసరికి మెజారిటీకి ప్రామినెన్స్ ఉండాలి కంపేర్ టు మైనారిటీ అనే భావజాలం రైటిస్ట్ ఫిలాసఫీలో ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు ప్రెడామినెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఎకనామిక్ తీసుకోండి, ఇది పొలిటికల్ ఫిలాసఫీ తీసుకోండి. అండ్ మధ్యలో సెంట్రిస్ట్ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఇది ఫ్లెక్సిబుల్, రిజిడ్గా ఉండదు. సో వీళ్ళు సెక్యులర్గాను ఉంటారు, అలాగే మార్కెట్ ఫ్రెండ్లీగాను ఉంటారు. లెఫ్ట్ నుంచి సెక్యులరిజము తీసుకుంటారు, రైట్ నుంచి మార్కెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. సో అన్ని రకాలు ఉండేది సెంట్రిస్ట్ ఫిలాసఫీ రెండింటి మధ్యలో. సో లెఫ్ట్, రైట్, సెంటర్ అనే పదాలు వస్తే మీరు ఈ రకమైన ఆలోచన ధోరణి పెట్టుకోవాలి. ఐ హోప్ యు హవ్ అండర్స్టూడ్ దిస్. చాలాసార్లు వస్తూ ఉంటుంది, అందుకే ఐ థాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. సో ఈ లెఫ్టిస్ట్ అనేది ఏంటి? ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, అణగారిన వర్గాల కోసం పోరాటం చేయడం, ఇట్లాంటివి అనమాట. వెల్ఫేర్ కోసం పోరాటం చేయడం, భూస్వామ్య విధానాలకు ఆపోజిట్గా ఫైట్ చేయడం, ఇట్లాంటివి లెఫ్టిస్ట్ ఫిలాసఫీలో వస్తాయి. సో ఈ ప్రభుత్వం అనేది ఈ లెఫ్టిజమే ఎప్పుడైతే వైలెంట్ రూట్లోకి వెళ్ళిపోతుందో అదే నక్సలిజంకి, వేరే దానికి దారితీస్తుంది. మీకు నక్సలిస్ట్ పార్టీలన్నీ కూడా చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సంథింగ్ అలా వస్తుంది, మార్క్సిస్ట్, లెనినిస్ట్ అని వస్తూ ఉంటాయి.
సో ఆబ్వియస్గా లెఫ్ట్ ఓరియంటేషన్, కాల్ మార్క్స్ ఓరియంటేషన్తో ఉన్నవాళ్ళు, కాకపోతే వీళ్ళు హింసని మార్గంగా ఎంచుకున్నారు, అందుకే నక్సలైట్లుగా మారిపోయారు మెల్లగా. సో వీళ్ళతో కొన్ని డెకేడ్స్ వరకు యుద్ధంలో ఉంది కొలంబియా. అండ్ కొలంబియా నెవర్ ఓటెడ్ ఏ లెఫ్టిస్ట్ టు పవర్ ఇన్ ద పాస్ట్. ఈ లెఫ్ట్ ఓరియంటేషన్తో ఉన్నవాడిని ఇప్పటివరకు పవర్లోకి ఎప్పుడూ తీసుకోలేదు. ఈవెన్ వెన్ ఎ వేవ్ ఆఫ్ లెఫ్టిస్ట్ విక్టరీస్ వాజ్ స్వీపింగ్ అక్రాస్ సౌత్ అమెరికా ఇన్ ద ఎర్లీ 2000s, ఇట్ రిమైన్డ్ ఎ ఫోర్ట్ ఆఫ్ ద సెంట్రిస్ట్ అండ్ కన్జర్వేటివ్ పాలిటిక్స్. కన్జర్వేటివ్ అంటే రైటిస్ట్ అని అర్థం. సౌత్ అమెరికా ప్రాంతంలో 2000 సంవత్సరంలో చాలా లెఫ్ట్ ఓరియంటేషన్తో ఉన్న పార్టీలు విజయం సాధిస్తున్న టైంలో కూడా ఇది సెంట్రిస్ట్ మరియు కన్జర్వేటివ్ పాలిటిక్స్కి కేంద్రంగానే ఉండింది, తప్పితే లెఫ్ట్ ఓరియంటేషన్లోకి వెళ్ళలేదు. బట్ మిస్టర్ పెట్రో, ఆర్మ్డ్ విత్ హిస్ ప్రామిసెస్ ఆఫ్ ఓవర్హాలింగ్ ది కంట్రీస్ ఎకానమీ అండ్ గవర్నెన్స్, బ్రోక్ ఇన్ టు దిస్ ఫోర్ట్ అండ్ క్యాప్చర్డ్ పవర్. కానీ ఈయన కంట్రీ యొక్క ఎకానమీని కంప్లీట్గా ఓవర్హాల్ చేస్తాను అంటే, ఓవర్హాల్ అంటే సమూలమైన మార్పు, సమూలంగా ప్రక్షాళన చేస్తాను, గవర్నెన్స్ని మార్చేస్తాను అని చెప్పి ప్రామిసెస్ చేసి ఈ ఫోర్ట్ని బ్రేక్ చేసి పవర్ని సాధించడం జరిగింది. హీ వన్ 50.4% ఓట్స్ ఇన్ సండేస్ ఎలక్షన్ ఎగ్నెస్ట్ హిజ్ రైవల్ రొడాల్ఫో హెర్నాండెజ్ 47.3. ఆయనకంటే ఒక 3% ఎక్స్ట్రా ఓట్లు గెలిచి ఈయన విజయం సాధించారు. ఏ హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, హోస్ట్ ఆఫ్ అంటే ఏ లాట్ ఆఫ్ అని అర్థం, ఇంక్లూడింగ్ ఇంటర్నల్ పొలిటికల్ చేంజెస్, ఎకనామిక్ ఛాలెంజెస్ హెల్ప్డ్ హిమ్ స్క్రిప్ట్ హిస్టరీ. ఈ చరిత్ర సృష్టించడానికి కారణాలేంటి? ఆర్థికంగా కంట్రీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండడం, పొలిటికల్గా రకరకాలుగా వచ్చిన మార్పులు, వీటన్నింటి వల్ల మార్పును ప్రజలు కోరుకున్నారు. కొత్తవాడు వస్తే ఏమన్నా పరిస్థితులు మారుతాయేమో అనుకుని ఆయనకు ఓటు వేయడం జరిగింది. ఇన్ కొలంబియా, వెరీ డెకేడ్ లాంగ్ సివిల్ వార్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా had a devastating impact on the public psyche. Even mainstream leftist politicians had struggled to win popular support. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వానికి ఈ రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియాకి మధ్యలో యుద్ధం అనేది జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా యుద్ధం అనేది జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ సైకీ పైన అదొక డెవస్టేటింగ్ ఇంపాక్ట్, డెవస్టేటింగ్ అంటే డ్యామేజింగ్ ఇంపాక్ట్, ప్రజల యొక్క మనసుల పైన ఒక తీరని గాయాన్ని చేస్తూ వచ్చేసింది. Even mainstream leftist politicians had struggled to win popular support. ఈ లెఫ్టిస్ట్ పొలిటీషియన్స్ కూడా పాపులర్ సపోర్ట్ని పొందడంలో ఫెయిల్ అయ్యారు. పాపులర్ సపోర్ట్ అంటే ప్రజల యొక్క సపోర్ట్ని పొందడంలో ఫెయిల్ అవుతూ వచ్చారు. బట్ ఎఫ్ఏఆర్సీస్ డెసిషన్ టు లే డౌన్ ఆర్మ్స్ అంటే ఆర్మ్స్ అన్ని పక్కన పడేసి అండ్ జాయిన్ ద పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ 2016 పీస్ అగ్రిమెంట్, 2016 పీస్ అగ్రిమెంట్ తర్వాత ఆయుధాలను విడిచిపెట్టి పొలిటికల్ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తామని తీసుకున్న నిర్ణయం వైడెండ్ ద స్కోప్ ఫర్ లెఫ్టిస్ట్ పాలిటిక్స్ ఇన్ ది కంట్రీ. అప్పుడు లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ పెరిగింది, ఎందుకంటే వాళ్ళ ఆయుధాలన్నీ పక్కన పడేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని 2016 నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. మిస్టర్ పెట్రో వాజ్ క్విక్ టు మొబిలైజ్ దిస్ న్యూలీ క్రియేటెడ్ మొమెంటమ్. ఈ మొమెంటమ్ ఆయన ఇమీడియట్గా ఉపయోగించుకున్నాడు విత్ అన్ ఎకనామిక్ ప్రోగ్రామ్ దట్ బ్రోక్ ఫ్రమ్ ది బొగోటా కన్సెన్సస్. ఓకే, ఇంతకు ముందున్న బొగోటా కన్సెన్సస్ని లా కాకుండా ఈయన ఒక కొత్త ఎకనామిక్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా ఆయన ప్రజలని గెలుచుకోవడం అనేది జరిగింది. సో బొగోటా కన్సెన్సస్ అంటే ఏంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఈజ్ దిస్ బొగోటా కన్సెన్సస్? హీ వోడ్ టు డెమోక్రటైజ్ ల్యాండ్. వోడ్ అంటే ప్రతినబూనాడు. డెమోక్రటైజ్ ల్యాండ్, డెమోక్రటైజ్ అంటే అది ఒకళ్ళ చేతిలో ఉండిపోకుండా అందరికీ అందేలా. ఈ డెమోక్రటైజ్ అనే పదం ఎప్పుడు చూసినా గుర్తుపెట్టుకోండి. ఇంక్లూజివ్, పార్టిసిపేటివ్, అందరికీ, ఇలాంటి పదాలు మీకు గుర్తు రావాలి. ల్యాండ్ని డెమోక్రటైజ్ చేయడం అంటే అందరికీ అందేలా చేయడం. ఇప్పుడు చూడండి, నేను కొన్నిసార్లు అంటూ ఉంటాను, సార్ మీ గోల్ ఏంటి? మై గోల్ ఈజ్ టు డెమోక్రటైజ్ యూపీఎస్సీ కోచింగ్ అని. యూపీఎస్సీ కోచింగ్ని డెమోక్రటైజ్ చేయడం అంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఒక పేదవాడు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వగలిగేలాగా చేయడం, తక్కువ ఫీజుతో ఇన్స్టాల్మెంట్స్తో అందించడం ద్వారా అందరూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశాన్ని కల్పించడం అని చెప్పొచ్చు. డెమోక్రటైజ్ అంటే మీనింగ్ అది. రీనెగోషియేట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ దట్ వర్ ఇనిమికల్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ కొలంబియన్ ఫార్మర్స్. కొలంబియన్ ఫార్మర్స్కి ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్, వాళ్ళకి దెబ్బతీసేలా ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నెగోషియేట్ చేస్తాను,
అని చెప్పి కూడా అనడం జరిగింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటి? ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో ట్రేడ్ జరిగేటప్పుడు టారిఫ్స్ అనేవి ఉండవు. అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎగుమతులుగా అయినప్పుడు కానీ దిగుమతులు జరిగినప్పుడు కానీ టారిఫ్ అంటే ఎగుమతి సుంకం దిగుమతి సుంకం లాంటివి లేకుండా, లేకపోతే ఉన్నా చాలా తక్కువగా ఉండేలాగా అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి అంటాం. ఎక్స్పాండ్ కంట్రీస్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ని ఎక్స్పాండ్ చేయడం. ట్యాక్స్ ద రిచ్ మోర్. సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? ప్రజలకి ఇన్సూరెన్స్ లాంటి బెనిఫిట్స్ ఇవ్వడం, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ లాంటి వాటిలో ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం. రైట్, ఛాన్స్ ఇవ్వడం ఇట్లాంటివి అనమాట. ట్యాక్స్ ద రిచ్ మోర్ అండ్ రెడ్యూస్ కొలంబియాస్ రిలయన్స్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్. కొలంబియా ఫాజిల్ ఫ్యూయల్ పైన కొలంబియా ఆధారపడ్డాన్ని ఇంకా తగ్గించాలి. రిచ్ని ఎక్కువగా ట్యాక్స్ చేయాలి. పేదవాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ని ఇంకా పెంచాలి. ఇన్ ఎ కంట్రీ వేర్ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ ఈస్ 10%. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 10% అంట. The youth unemployment rate is 20%. Poverty rate is 40%. Mr. Petro's promises of change helped him strike a chord with the voters. కంట్రీ ఫుల్ లెంత్ పీకల్లోతు ప్రాబ్లమ్స్లో మునిగిపోయింది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, పవర్టీ రేట్ ఎక్కువ ఉంది, అండ్ ఇంకా ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సో ప్రజలు సమస్యల్లో కూరుకుపోయారు. ఆ సమస్యల నుంచి మనల్ని బయటపడేసేవారు ఎవరా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది మన గురువు గారు అని చెప్పి నమ్మకం కలిగింది. సో అందుకే ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ప్రజల ఆకాంక్షలకి తగ్గట్టుగా ఉన్నాయి. స్ట్రైక్ కార్డ్ అంటే వాళ్ళ వ్యూస్కి తగ్గట్టుగా ఉన్నాయి. సో కొలంబియా డిస్పైట్ హై ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ఈక్వాలిటీ రేట్స్ ఇన్ లాటిన్ అమెరికా. ఎకనామిక్ గ్రోత్ బాగున్నప్పటికీ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. While the civil war has come to an end, drug cartels continue to pose serious security challenges. సివిల్ వార్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్యలో జరుగుతున్న ఈ వారం ఎండ్ అయిపోయినప్పటికీ కూడా ఈ డ్రగ్ కార్టెల్స్ మధ్యలో జరుగుతున్న వార్స్ ఏవైతే ఉన్నాయో అవి సెక్యూరిటీ ఛాలెంజెస్ని అవి ఇంకా పోజ్ చేస్తూనే ఉన్నాయి. ద వే హెడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. సో రాబోతున్న టైము అంత ఈజీ కాదు మిస్టర్ పెట్రోకి, ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి. ట్రూ, హీ హాజ్ ద ప్రెసిడెంట్ పదవి వచ్చింది కరెక్టే. బట్ ద కొలంబియన్ రైట్, ఈయన లెఫ్టిస్ట్, కొలంబియాలో రైట్ ఫిలాసఫీతో ఫాలో అయ్యే వాళ్ళందరూ విచ్ హెస్ రూల్డ్ ఫర్ డెకేడ్స్, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే పరిపాలించారు. హ్యాజ్ అన్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద స్టేట్ అండ్ కాంగ్రెస్. ప్రభుత్వం పట్ల మరియు కాంగ్రెస్ అంటే అక్కడికున్న ఈ పార్లమెంట్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మిస్టర్ పెట్రోస్ లెఫ్టిస్ట్ బ్లాక్ హ్యాస్ ఓన్లీ 25 సీట్స్ ఇన్ 188 మెంబర్ లోవర్ హౌస్లో 188 మంది ఉంటుంది, 25 మంది మాత్రమే ఈయన పార్టీకి ఉన్నారు. ఇది అమెరికన్ సిస్టమ్ ఫాలో అవుతున్నట్టుగా ఉంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సెపరేట్గా, ఈ కాంగ్రెస్లో ఎలక్షన్ సెపరేట్గా అవుతున్నాయి. హిస్ ప్రామిస్ టు రిడ్యూస్ ది కంట్రీస్ రిలయన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ షిఫ్ట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ కుడ్ ట్రిగర్ అపోజిషన్ ఫ్రమ్ ది పవర్ఫుల్ ఆయిల్ ఇండస్ట్రీ. ఆయిల్ ఇండస్ట్రీ నుంచి అపోజిషన్ రావచ్చు, ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ పైన నేను డిపెండెన్సీ తగ్గిస్తాను, రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ చేస్తానని చెప్పి ఆయన అంటున్నారు. బిసైడ్స్ ఎకనామిక్ ఇంపాక్ట్, దానివల్ల ఆర్థికంగా కూడా కొన్ని ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది. His move to hold talks with the drug cartels and end the drug wars could attract strong opposition from the US. డ్రగ్ కార్టెల్స్తో మాట్లాడతాను, డ్రగ్ వార్స్ని ఎండ్ చేస్తానని చెప్పి కూడా ఆయన అంటున్నారు. దానికి అమెరికా నుంచి అపోజిషన్ రావచ్చు. Washington would not sit idly if Mr. Petro takes Colombia and the cornerstone of US's Latin American policy towards the left. అమెరికా చూడండి, అమెరికా కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఆపోజిట్. అమెరికా సంగతి మీకు తెలిసిందే, కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఆపోజిట్ ఉంటుంది. కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా ఈయన ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ కంట్రీ అయిన కొలంబియా లెఫ్ట్ వైపు వెళ్ళిపోవడాన్ని అమెరికా సహించదు. అక్కడ కమ్యూనిజం పోయేలాగా, కమ్యూనిస్ట్ ఐడియాలజీ పోయేలాగా చేయడానికే ప్రయత్నం చేస్తుంది. డెమోక్రసీ, మన టిపికల్ డెమోక్రాటిక్ లిబరల్ వెస్టర్న్ వాల్యూసే ఉండేలాగా చూసే ప్రయత్నం చేస్తుంది. సో హీ షుడ్ బ్రేస్ ఫర్ ఛాలెంజెస్ ఎమనేటింగ్ నాట్ ఫ్రమ్ హిస్ రైట్ వింగ్ అపోనెంట్స్ బట్ ఆల్సో ఫ్రమ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. సో ఈయనకి ఛాలెంజెస్ ఆ దేశంలో ఉన్న రైట్ వింగ్ అపోనెంట్స్తో పాటు అమెరికా నుంచి కూడా వస్తాయి. వాటన్నిటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అమెరికా తనకి ఇష్టం లేని కమ్యూనిజం అక్కడ వ్యాపించడానికి ఇష్టపడదు.
లెఫ్టిస్ట్ ఫిలాసఫీ ఉన్నది ఆ దేశంలో ఎక్కువగా ఉండడానికి అమెరికా నచ్చదు. సో అమెరికా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మిస్టర్ పెట్రో హవెవర్ షుడ్ స్టే ఫోకస్డ్ ఆన్ ద ఇష్యూస్ అట్ హ్యాండ్ అండ్ సీక్ టు యునైట్ ద కంట్రీ దట్ హ్యాస్ బీన్ పల్వరైజ్డ్ బై సివిల్ కాన్ఫ్లిక్ట్, డ్రగ్ వార్స్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ వల్ల, డ్రగ్ వార్స్ వల్ల, సివిల్ కాన్ఫ్లిక్ట్ వల్ల, పల్వరైజ్ అంటే చాలా ఒక బూడిదలాగా అయిపోయింది, అంటే ఒక డిఫీట్ అయిపోయింది, ఓడిపోయింది, ఇబ్బందుల్లో ఉందని అర్థం. కొన్ని సంవత్సరాలుగా వీటన్నిటి వల్ల నలిగిపోయిన ఈ దేశాన్ని మళ్ళీ యునైట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇమీడియట్గా ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. మిగిలిన విషయాలు ఆయన పెద్దగా పట్టించుకోకూడదు అని చెప్పి దీని యొక్క మీనింగ్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.